హాయ్ గైస్, ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇవి కొర్రలు, ఇవి అండు కొర్రలు, ఇవి సామలు, మూడు ఒకేలా ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ అవ్వదు. ఇవి జొన్నలు, ఇవి సోళ్ళు. ఓకే, సో ఈ 5 మిక్స్ చేసుకుంటే ఈ పౌడర్ వస్తుంది మనకి. ఓకే, ప్రీవియస్ నైటే ఒక బౌల్ తీసుకొని మనకి సరిపడేంత వాటర్లో నానబెట్టుకోవాలి. ఎంత తిగ్గా మనం కలుపుకుంటే అంత తిగ్గా ఆ జావ వస్తుంది. పెద్ద గిన్నె తీసుకోవాలి రాగి జావకి ఎప్పుడు, లేకపోతే రాగి జావ పొంగిపోతుంది బయటికి. రాగి జావ కోసం ఎప్పుడు ఫస్ట్ వాటర్ మరగబెట్టేసుకోవాలి సెపరేట్గా. వేడి వాటర్లోనే ఈ కలిపిన పిండిని వేయాలి. నువ్వు వేసినప్పుడు ఆ క్షణం నుండి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున పట్టేస్తుంది. ఓకే, లేదా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా ఫామ్ అయిపోవడం కానీ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి. దానిలో సాల్ట్ వేయమన్నాను కదా, మేము రాక్ సాల్ట్ యూజ్ చేస్తాము. ఉడికిపోయింది బాగా, కొంచెం థిక్ కూడా అయింది. మరీ ఎక్కువ థిక్ అవ్వలేదు, బికాజ్ నేను పిండి కలపడమే లైట్గా కలిపాను. ఈ బౌల్లో వేసేసుకున్నాను. అది చాలా వేడిగా ఉంటుంది, ఎప్పుడు చాలాసేపు పడుతుంది అది చల్లారడానికి. అందుకని మనం ఇలా బౌల్లో వేసుకొని ఆ బౌల్ని కొంచెం కోల్డ్ వాటర్లో కాసేపు ఉంచితే చల్లారిపోతుంది. దెన్ ఇట్స్ రెడీ టు డ్రింక్.